హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము న్యూయార్క్ బఫెలోలోని డౌన్ టౌన్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మేము మెట్రో టికెట్ తీసుకుంటున్నాము. $20 నోట్ ఫీడ్ చేస్తే మొత్తం $4 కట్ చేసుకొని $16 చిల్లర చేంజ్ అంతా ఇచ్చేసింది. సో టికెట్స్ తీసేసుకొని ఇట్లా వెళ్ళిపోయాము. ఇది ఎంత డౌన్కి ఉంది చూసారా, మొత్తం ఇది సబ్వే అంటారనమాట. మెట్రో ట్రైన్స్ ఇందులోనే నడుస్తాయి. ఇది ఏంటంటే హాఫ్ వే సబ్వే లాగా ఉంది, హాఫ్ వే పైకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు అయితే డౌన్ టౌన్కి వచ్చేసాము. చూడండి, ఇది అమెరికా వీధులు ఎలా ఉన్నాయో. సో ఇక్కడైతే ఎత్తైన భవంతులు ఎక్కువ అన్ని ప్లేసెస్లో ఉండవు, ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి మామూలుగానే బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. ఎక్కువ అపార్ట్మెంట్స్ కానీ అలా ఏం ఉండవు. డౌన్ టౌన్ అంటే ఇక్కడ అంత షాపింగ్ మన సిటీ ఎలాగో అలాగనమాట. సో అందరూ డౌన్ టౌన్కి వచ్చి ఏమైనా కావాలంటే అవి తీసుకొని, లేని బ్యాంకులు, ఆఫీసులు, ఎక్కువ బ్యాంక్స్ ఉన్నాయి ఇక్కడ ఈ డౌన్ టౌన్ ప్లేస్లో. ఆఫీసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మేమైతే ఇక్కడ కెనాల్ సైడ్ చూడడానికి వస్తున్నాము. సో ఈ ట్రైన్లో $2 పడిందనమాట ఒక టికెట్. వెళ్ళడానికి $2, రావడానికి $2. సో ఇలాగా వచ్చేసాం కెనాల్ సైడ్. బాగుంది. అందరు కొంతమంది బోటింగ్ చేస్తున్నారు, కయాకింగ్ చేస్తున్నారు. సమ్మర్ కాబట్టి అందరూ ఈవినింగ్స్ ఇలాగా వచ్చేస్తారనమాట. జనరల్గా వీళ్ళకి ఎప్పుడు వింటర్ ఉంటుంది, ఎక్కువ చలిగా ఉంటుంది కాబట్టి సమ్మర్ని బాగా ఆస్వాదించాలనేసి చాలా బాగా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అది అప్పుడు స్నో పడుతున్నా కానీ అలాగా బయటికి వెళ్ళడానికి ఉండదు కదా. సో ఇంకే సమ్మర్లోనే ఈ 3-4 మంత్సే వీళ్ళు ఇలా బయట తిరిగేది. మనకైతే చక్కగా ఇండియాలో ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్తాం, ఎప్పుడంటే అప్పుడు తిరుగుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ వీళ్ళకి అన్ని టైమింగ్స్ అన్నమాట. షాప్స్ కూడా ఎక్కువ టైమింగ్స్ ఉండవు. నైట్ 10-11 దాకా ఏం ఉండవు. 8-8:30 అలాగా మినిమం టైమింగ్స్ ఉంటాయి. వీకెండ్స్లో ఎక్కువ వర్క్ చేయరు. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. మనకైతే వీకెండ్స్ అంటే ఎక్కువ మనం షాపింగ్స్కే వెళ్తుంటాం కదా, అలా కూడా ఉండదన్నమాట. వాళ్ళు కూడా ఎర్లీగా క్లోజ్ చేస్తూ ఉంటారు. మేమైతే ఈ కెనాల్ సైడ్ ఎంజాయ్ చేస్తూ, ఎంత బాగున్నాయో ఈ ప్లాంట్స్ ఇవన్నీ చూస్తూ తిరిగాం. నేను మా పాప వచ్చామన్నమాట. బస్లో వచ్చాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకుంటే ఏంటంటే ట్రావెలింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది అన్నమాట. సో మనము క్యాబ్ బుక్ చేసుకుంటే ఇక్కడైతే చాలా పేలిపోతుంది. మేము ఇప్పుడు $4లో వచ్చాం కదా, అదే క్యాబ్లో వస్తే $25 అయ్యేది రావడానికి, మళ్ళీ వెళ్ళడానికి $25 అలా పట్టిద్ది అనమాట. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకుంటే కాస్ట్ అనేది మనకి తగ్గుతుందన్నమాట. చక్కగా ఎక్కువ ప్లేసెస్ కూడా మనకి చూడగలుగుతాము. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.